వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. రాజకీయమా రౌడీయిజమా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పంతానే కొనసాగుతుంది. గులాబీ పార్టీలో సిద్ధాంతాలు లేవా, ఉన్నా అవి ఆ పార్టీ కార్యకర్తలకు గులాబీ పార్టీ అధిష్టానం నేర్పించలేదా అంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. అందుకు నిదర్శనం ఇవాళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి. తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు, తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు చట్టం, లా అండ్ ఆర్డర్ ఇలాంటి కొన్ని వసతులు మన ప్రజాస్వామ్య దేశంలో మెండుగా ఉన్నాయి. వాటిని కాదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ రకమైన దాడులకు పాల్పడడం ముమ్మాటికి ఖండించదగిన విషయం అంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. తెలంగాణలో రాజకీయం లేదు, రౌడీయిజం పురుడు పోసుకుంటుంది. అందుకు బీఆర్ఎస్ పార్టీ వేదికగా మారుతుందని తీన్మార్ మల్లన్న అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ దాడికి కారణం తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు. అయితే దాడికి పాల్పడింది మాత్రం బీఆర్ఎస్ నుంచి పురుడు పోసుకున్న జాగృతి కార్యకర్తలు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకారులు అటాక్ చేసినట్లు చెబుతున్నారు. గుంపు దాడికి పాల్పడడాన్ని గమనించిన మల్మన్న గన్మ్యాన్ 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. శనివారం మెదక్ జిల్లా పరిధిలో జరిగిన ఓ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు ఈ దాడికి కారణమైనట్టు తెలుస్తుంది. శనివారం మెదక్ జిల్లా పరిధిలో జరిగిన ఓ సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు ఈ దాడికి కారణమైనట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని విమర్శిస్తూ అందుకు సంబరాలు చేసుకునే హక్కు కవితకు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వ్యక్తిగత దూషణలుగా భావించిన జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. దాడిలో పాల్గొన్న జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టేబుళ్లు, కుర్చీలు విరగ్గొట్టారు. అంతేగాక ఆఫీస్ గదుల్లో నేలపై రక్తపు మరకలు కనిపించాయి. ఘటన జరిగిన సమయంలో ఆఫీసులో మల్లన్నతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నట్లు సమాచారం. దాడిని అడ్డుకునే క్రమంలో మల్లన్నకు రక్షణగా ఉన్న గన్మ్యాన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల అనంతరం దాడి చేసిన వ్యక్తులు అక్కడ నుండి పారిపోయినట్లు తెలుస్తుంది. కాల్పులు జరగడం ప్రజాప్రాంతంలో అట్టుడికిన ఉద్రిక్తత పోలీసులకి సవాల్గా మారింది. సంఘటన అనంతరం పెద్ద ఎత్తున పోలీసులు మల్లన్న కార్యాలయం వద్ద మోహరించారు. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే
కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీల పంచాయతీ ఏంది మళ్ళన్నా? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇవాళనే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెను ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేము పోరాడుతూ ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తూ ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి సార్. ఏదైతే ఆయన తీన్మార్ మల్లన్న కవిత జాగృతి కవిత పైన చేసిన వ్యాఖ్యలు సంబంధించి చాలా కొంచెం పర్సనల్గా వెళ్ళి ఆయన అటాకింగ్ చేయడము, ఆయన వ్యాఖ్యలకి నిరసనగా తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నేతలు కార్యకర్తలు వెళ్ళి దాడి చేయడము, బీసీలకి సంబంధించి బీసీ రాజకీయాలను అడ్డు పెట్టుకొని ఈ నేతలు ఈ చిల్లర రాజకీయాలకి దిగుతున్నారు. ఏంది సార్ ఈ బీసీ రాజకీయం అసలు? అంటే బీసీ రాజకీయం అనేది కాదు, కానీ బీసీల మీద ఊరికే ఎక్కలేని ప్రేమ ఉన్నట్టు రాజకీయ పార్టీలు ఇవాళ మాట్లాడుతున్నాయి. ఎందుకంటే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అని. కాకపోతే వాస్తవంగా అలా అవుతున్నారా? ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నది కవిత, ఇప్పుడు 10 ఏళ్ళ పరిపాలనలో ఉన్నారు, ఎంతవరకు బీసీలకు ప్రేమ చూపించారు వాళ్ళు అనేది చెప్పాలి కదా. మరి ఆమె వాళ్ళ జాగృతి పేరు అని చెప్పి మాట్లాడుతుంది. సరే, ఇప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు తీర్మాన్ మల్లన్నైనా కూడా రాజకీయాలు మాట్లాడితే తప్పలేదు, కానీ
అది మరీ విమర్శలు చేసినా తప్పులేదు కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ భాష పదజాలము ఇష్టానుసారము ఇవాళ వాడటం అనేది అలవాటు అయిపోయింది అన్ని రాజకీయ పార్టీలు. అది తీర్మానం వలన కూడా అదే లైన్లో పోయాడు. అంత మాత్రాన ఇప్పుడు భాష అలా మాట్లాడేంత మాత్రాన దాడి చేయటం అనేది ఎవరు అంగీకరించరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్నామంటే ఎవరు అంగీకరిస్తారు? చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకోకూడదు. ఏదైనా ఉంటే అభ్యంతరకరమైన భాష మాట్లాడినప్పుడు మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే పరమనష్టం దావా వేయచ్చు. ఇవన్నీ చేయాల్సినవి చాలా ఉంటాయి, ఏమైనా చేయొచ్చు. కానీ వచ్చి దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా కూడా. ఈ వీళ్ళు కూడా ఇప్పుడు అంతవరకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు తీర్మానం మల్లన్న కూడా. ఎందుకంటే ఆయన ముందు ఏదో వ్యక్తిగతంగా వెళ్తూ రకరకాల ఆయన ఛానల్ పెట్టుకొని, అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చి కొంత మన్నను పొందాడు జనంలో. పొందలేదు అనటం లేదు. కాకపోతే ఏంటంటే భాష కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మహిళ కదా అందులో. చెప్పండి సార్. అయితే ఏదైతే కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్ బిల్లు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ఏదైతే తన రాజకీయ అవసరం కోసం కావచ్చు, బీసీల మీద ఉన్న ప్రేమతో కావచ్చు, ఆ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించింది. అది సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెడితే దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అటు తెలంగాణ జాగృతి కవిత గారు కావచ్చు, ఇటు తీర్మాల్ మల్లన్న గారు కావచ్చు. అంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లు మీద వీరి ఓన్ చేసుకోవడానికి సంబంధించి ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు ఎన్ని చెప్పినా సర్వే జరిపించి, అంటే కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారని తెలిసి ప్రభుత్వము ఇవాళ రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలంటే ఇబ్బంది ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలా అనే ప్రయత్నం చేస్తున్నది అనుకున్నాం. దేశవ్యాప్తంగా జరగాలి అంటే దేశ కులన జరగాలి, జనాభాతో పోటీ, దాని తర్వాత రిజర్వేషన్లు ఏంటి అన్నది అది చాలా ఆలస్యం అవుతుంది. ఈలోగా లోకల్ బాడీ ఎన్నికలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఏదో ఒక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ బీసీలకు అనుకూలంగా తీసుకొద్దామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని అనుకున్నాము. తప్పేంటి దాంట్లో? అది మేమే ఏదో చేసినట్టు ఇదంతా ప్రభుత్వము పరంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంది. ముఖ్యమంత్రి కూడా దానికి అంగీకరించాడు. అందరూ కలిసి ముందుకెళ్తున్నారు. మరి అలాంటి దాన్ని ఎవరికి మా పార్టీ ఓన్ చేసుకుంటుంది అని ప్రయత్నం చేయటం వలన ప్రయోజనం ఏముంది? జనానికి అన్ని తెలుసు, ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది అని. మరి ఇంతకాలము బీసీలు రిజర్వేషన్ ఎందుకు మరి ఆలోచించలేదు? బీసీలు ఎక్కువ శాతం మంది ఉన్నప్పుడు సరే, ఒకవేళ కులగణన జరగలేదు అనుకోండి, జరగకపోయినా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారని అందరికీ తెలుసు. కేసీఆర్కి తెలియదా? కేటీఆర్కి తెలీదా? మరి ఎందుకు వాళ్ళు బీసీలను మరీ దగ్గరికి తీసి పోస్టులు ఇవ్వడం కానీ, లేకపోతే శాసన మండలి వచ్చినప్పుడు మండలిలో కానీ, లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు కదా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఖర్చు పెట్టుకుంటారు, అలాగే పార్టీ ఫండ్ ఎవరిస్తారు, ఇట్లా ఈవీ లైన్లో పోయారు కదా. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా కానీ అధికారంలో ఉంటూ ధైర్యంగా ముందుకెళ్ళి కులగణన చేశారు కదా. చేయటం వల్లనే 42% అధికారికంగా వచ్చింది. దాని మీద మామూలుగా అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఇవన్నీ చెయ్యాలి. సార్, ఏదైతే అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆల్రెడీ బిల్లు పెట్టినా కానీ ఆ బిల్లుకు ఆమోదం కూడా పొందింది. కానీ ఆ ఆమోదం పొందినా దానివల్ల ఉపయోగం లేదు కదా సార్. అంటే 50% రిజర్వేషన్ మించి ఉండకూడదు అనే నిబంధన ప్రకారం బిల్లు ప్రవేశపెట్టడము వీటన్నిటి వల్ల యూజ్ లేదు కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి? అది కరెక్ట్ లైన్ అడిగారు. ఇప్పుడు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కానీ అది రాష్ట్రపతికి పంపించి మీరు చట్టబద్ధత చేయండి అన్నారు అనుకుందాం. చేయడానికి అవకాశమే లేదు. రాజ్యాంగబద్ధంగా
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% దాటగలుగుతారు. సాధ్యం కాదు అది అనుకుందాం. అనుకున్నప్పుడు మీరు పార్టీల పరంగా నిర్ణయం తీసుకోండి. ఎస్, మా కాంగ్రెస్ పార్టీ పరంగా మేము రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% పాటిస్తాము. అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ అనేది అది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. అలాగే మహిళలది కూడా ఇంకా చట్టం అయిపోయింది కానీ ఇంకా దాని మీద నెక్స్ట్ ఎన్నికల్లో కానీ సాధ్యం కాదు. సార్ ముఖ్యంగా పార్టీ పరంగా తీసుకోండి. పార్టీ పరంగా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది, పార్టీ పరంగా మేము ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఒకరిద్దరు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కూడా అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా 42% బీసీలకు ఇస్తాం చెప్పండి, తగ్గించుకోండి. మీ ఉత్తర అంటే అప్పర్ క్యాస్ట్ లకు తగ్గియండి, ఆ ధైర్యం చేయండి. మరి తప్పేముంది, పార్టీ పరంగా కూడా ఇవ్వచ్చు. సార్ ముఖ్యంగా ఏదైతే ఒక మహిళ మీద ఆయన తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా ఉన్నాడు, ఆయన టీవీ ఛానల్లో ఆయన అంటూ ఒక సామాజిక స్పృహతో ముందుకెళ్ళాడు, దాని ద్వారా ఆయన బీసీ నినాదం ఎత్తుకున్నాడు. సార్ ఆయన రాజకీయ అవసరాల కోసం దేనికో మరి. అయితే ఇప్పుడు ఒక మహిళ మీద ఏదైతే దున్నపోతు ఈనడం, దోడిని కట్టడము అలాంటివి, ఇంకొకటి తీసుకుంటే కంచం మంచం ఇలాంటి పర్సనల్ పదాలు వాడడం కూడా ఎంతవరకు కరెక్టు? ఆయన స్థాయికి దీన్ని ఎలా చూడాలి? కరెక్టే కాదండి. ఎంతవరకు కరెక్ట్ ఏంటి, అసలు కరెక్టే కాదు. అట్లాంటి నీచమైన మాటలు మాట్లాడడం అనేది, మళ్ళీ మహిళల మీద అలా మాట్లాడడం అనేది ఎవరు అంగీకరిస్తారండి? మాట్లాడేటప్పుడు ఈ పదజాలాలు ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా? మనము చూస్తున్నాం కదా, నానాక భాషలు మాట్లాడతారు. తర్వాత అది వ్యంగ్యంగా మాట్లాడడం వేరు, కానీ కొన్ని విపరీత అర్థాలు వస్తాయి ఆ భాషలో. అరే మనం ఇట్లా అనకూడదు, అది మహిళ కదా అనేటువంటి ఆలోచన చెయ్యాలి కదా, చేయకుండా ఏమైపోతుంది అంటే ఇష్టం వచ్చినట్టు అసలు ఆ భాషను చెప్పడానికే మనకు అసహ్యంగా అనిపిస్తుంది. అరే మన నోట్లో నుంచి ఆ మాట అనాలంటే కూడా అంత పదజాలాలు వాడుతున్నప్పుడు ఏంటండి అది భాషనా అది? సరే, అంటే బీసీలకి ఈయన తీన్మార్ మల్లన్న పేటెంట్ రైట్స్ తీసుకున్నాడు అనుకోవచ్చా? అంటే బీసీ కాదు కదా కవిత, బీసీ కానప్పుడు ఆమెకి ఎందుకు, ఆమె ఏమైనా కంచం పంచుకుందా మంచం పంచుకుందా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే బీసీలకి మొత్తం ఈయన నాయకత్వం వహించాలా, బీసీల గురించి ఎవరు మాట్లాడకూడదా? ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యల్ని? అదే చెప్పేది, అతనికి కూడా విపరీతమైనటువంటి గర్వం ఉంది అతనికి. ఆ గర్వం కూడా పనికిరాదు. ఏం బీసీలు ఆయన ఎట్లా ఓన్ చేసుకుంటాడు? ఇప్పుడు ఆయన బీసీ అయి ఉండొచ్చు కానీ ఓన్ ఎట్లా చేసుకుంటాడు? ఏంటి ఫైట్ ఏంటి, ఏం ఫైట్ చేశారు మీరు బీసీలకు? ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత పర్సెంటేజ్ గురించి అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ముందెందుకు మాట్లాడలేదు? మరి ముందు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏదో సమావేశాలు పెట్టడం బీసీలకు చేయాలి, ఇప్పుడు చేయటం అనటం లేదు కదా కాంగ్రెస్ పార్టీ. చెయ్యాలనే కదా వాళ్ళు కులగణన చేశారు, అసెంబ్లీలో పెట్టారు. ఇప్పుడు పార్టీ పరంగా చేయమని డిమాండ్ చెయ్యండి, తప్పేముంది. ఏ రాజకీయ పార్టీ అయినా నువ్వు ఒక నియోజకవర్గం ఉంది, లేదా ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, లేదా ఒక మండలం ఉంది, లేదా జిల్లా పరిషత్ ఉంది. ఇదిగో మేము ఈ జిల్లా పరిషత్తులో అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము బీసీలకు టికెట్ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మిగిలిన పార్టీలు కూడా బీసీకి ఇవ్వండి. ఎక్కడ ఎందుకు? ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత క్లియర్ గా ఏ బీసీలు ఎక్కడెక్కడ ఎలా ఎంతమంది ఉన్నారో లిస్ట్ వచ్చింది కదా, మీరు ఫాలో కండి. బీసీలు 42% ఫాలో కండి. చట్టం తర్వాత చూసుకుందాం అది ఎప్పుడన్నా కానీ దాన్ని మాట్లాడండి అంతే తప్ప ఇప్పుడు వాళ్ళైనా మేము బీసీలకు ఇస్తాము అని మాట్లాడతారు, లేకపోతే బీసీల విషయంలో మేము సార్ ఆయన మీద ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? గుత్తా సుఖేందర్ రెడ్డి
గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఏదైతే ఆ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల ఫిర్యాదులు కూడా వెళ్ళడం జరిగింది. సో ఆయన ఏమన్నా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? గుత్తా సికందర్ మీద తీసుకోవాలంటారా? తీన్మార్ మల్లన్న మీద సార్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ కదా, ఈయనేమో శాసన మండలి చైర్మన్ ఫిర్యాదు చేసినప్పుడు అంటే మామూలుగా సహజంగా ఏంటంటే మండలి జరుగుతున్నప్పుడు ఏదైనా ఇలాంటి అంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కొంత మండలి చైర్మన్కు అధికారాలు ఉంటాయి. కానీ బయట దాడి జరిగింది అనుకోండి, మామూలుగా ఏంటంటే హక్కులు శాసన మండలి సభ్యుడిగా తనకున్న హక్కులు ఉన్నాయి, నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయొచ్చు. చేసినప్పుడు ఆమె కూడా మండలి సభ్యురాలే కదా, అందువలన ఆమెకు నోటీస్ జారీ చేసి ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు, నో డౌట్. రైట్, థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీద పర్సనల్గా చేసిన తీన్మార్ మల్లన్న పర్సనల్గా చేసిన వ్యాఖ్యలకి ప్రతిస్పందనగా ఆయన నివాసం మీద ఆయన ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి పట్ల తీన్మార్ మల్లన్న కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. సో దీని తర్వాత బీసీ నినాదం తీసుకున్న ఈ నేతలు ఎటువైపు వెళ్తారు, ఇది బీసీ సామాజిక వర్గం దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.